వెల్కమ్ టు ఏమి జరుగుతోంది షో. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మధ్య మొదలైన వివాదం ప్రశాంతంగానే ముగిసినట్లు అనుకోవాలి. ఈ వివాదం ఏమిటి, ఎలా ముగిసింది అనే వివరాలు చెప్తాను. రాయదుర్గంలో 83/1 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి ఉంది. పోయిన నెలలోనే TGIIC తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వేలంపాట వేసింది. ఒక్కొక్క ఎకరా 237 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. మొత్తం 5 ఎకరాలు కలిపి సుమారుగా 1181 కోట్లకు అమ్ముడుపోయింది. వాళ్ళు ఎవరికో భూములు ఇచ్చేశారు, వాళ్ళు డబ్బులు చెల్లించారు, అంతా అయిపోయింది. అయితే వ్యవహారం అంతా ముగిసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టులో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక కేసును లైవ్లోకి తీసుకొచ్చింది. ఏమని, ఈ భూములు మావి, బ్యాంకు భూములను TGIIC ప్రభుత్వం తరఫున ఎలా వేలం వేస్తుంది అనేది ఇక్కడ పాయింట్ లేవదీసింది. దాంతో ప్రభుత్వానికి షాక్ తగిలింది. TGIIC భూములను ప్రభుత్వం వేలం వేస్తే అది బ్యాంకుకి ఎలా చెందుతాయి, బ్యాంక్ ఎలా క్లెయిమ్ చేస్తుంది అనేది డౌట్ వచ్చింది. దీనికి ఒక నేపథ్యం ఉంది. అదేమిటంటే 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తన భవనాల నిర్మాణానికి రకరకాల కార్యకలాపాలకు భూమి కావాలి అని అప్పట్లో, అంటే సమైక్య రాష్ట్రంలోనే దరఖాస్తు చేసుకున్నది. ఆ బ్యాంకుకు ప్రభుత్వం 5 ఎకరాలు కేటాయించింది. ఆ తర్వాత, అంటే ఇది 2010లో జరిగింది. ఆ తర్వాత ఒక 3-4 సంవత్సరాలకు తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైపోయింది. అంటే అప్పులు ఆస్తులు అన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వచ్చేసినాయి. అందులో భాగంగానే ఈ 5 ఎకరాల భూమి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సొంతమైంది. అయితే 2021 వరకు ఆ భూముల మీద బ్యాంకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. భవనాలు నిర్మించడం కానీ, కాంపౌండ్ వాళ్ళు అట్లా కట్టుకోవడము, లేదా ఇతరత్రా ఏదో ఉంటాయి, వాళ్ళు అభివృద్ధి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవీ చేయలేదు. అందుకని అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్, అంటే 2021 బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, నిరుపయోగంగా ఉంది కాబట్టి, అంటే 2010 నుంచి 2021 వరకు ఇచ్చిన భూములు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ భూముల్ని వెనక్కి తీసేసుకుంటున్నాము, మీకు అవసరం అనుకుంటే ప్రత్యామ్నాయంగా వేరే భూమి ఇస్తాము అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీస్ ఇచ్చింది. వాళ్ళు ఏం పెద్దగా రెస్పాండ్ కాలేదు. అందుకని భూమి కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేయంగానే ఆ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలియజేసింది ప్రభుత్వం. వెంటనే SBI యాజమాన్యం ఏం చేసిందంటే కోర్టులో కేసు వేసింది. తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం లేదు అని క్లెయిమ్ చేసింది. ఎందుకంటే ఆ భూమిని సుమారుగా 13 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నది. డబ్బులు ఇచ్చి భూమిని కొనుక్కున్న తర్వాత ప్రభుత్వానికి ఆ భూమి పైన ఎలాంటి హక్కులు ఉండవు అనేది బ్యాంకు వాదన. అయితే ఏ పర్పస్ కోసమైతే ప్రభుత్వం భూమి కేటాయించిందో ఆ పర్పస్ నెరవేరకపోతే ఆ భూముల్ని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది అని ప్రభుత్వం కోర్టులో వాదించింది. సో ఆ కేసు అట్లా నడుస్తూనే ఉంది, సంవత్సరాలు అయిపోయింది. సరే, అట్లా కోల్డ్ స్టోరేజ్లో ఉందని అనుకోవాలి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని పిలిచి, అంటే రీజనల్ మేనేజర్ స్థాయిలో వాళ్ళని పిలిచి, ఆ భూమిని మాకు ఇచ్చేసేయండి, ఆల్రెడీ ప్రభుత్వం రద్దు చేసేసింది వాళ్ళ కేటాయింపులను, కాబట్టి అది ప్రభుత్వం దగ్గరే ఉండిపోతుంది, బ్యాంకు అవసరాలకు ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమిని కేటాయిస్తాము అని చెప్పింది. ఉస్మాన్ నగర్, గండిపేట ఏరియాల్లో భూమిని కేటాయిస్తాము, మీ అవసరాలకు మీరు దాన్ని వెంటనే ఉపయోగించుకోండి అని కూడా చెప్పింది. దానికి బ్యాంకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక సంవత్సరాల తరబడి అయిపోయిన తర్వాత ఇక చేసేది ఏముంది, కోర్టులో ఎంతకాలం పోరాడితే మళ్ళా కేసులు తెగుతాయి అన్న ఉద్దేశంతో రీజనల్ మేనేజర్ స్థాయి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది చీఫ్ మేనేజర్ వరకు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు వచ్చి
ప్రభుత్వంతో మాట్లాడారు. ప్రభుత్వం భూములు చూపించే బాధ్యతను టీజీఐఐసికి అప్పగించింది. టీజీఐఐసి ఉన్నతాధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు ఇద్దరు వెళ్ళి ఉస్మాన్ నగర్, గండిపేటలో భూములు చూశారు. వాళ్ళు ఎంపిక చేసుకున్నారు భూమిని. ఆ భూమిని ప్రభుత్వానికి చెప్పారు. ఆ సర్వే నెంబర్లో ఇంత ఎకరాల భూమి ఉంది, మాకు అది కావాలని కూడా చెప్పారు వాళ్ళు. గవర్నమెంట్ కూడా అంగీకరించింది ఇవ్వడానికి, ఇస్తున్నట్టు కూడా చెప్పింది. అయితే కోర్టులో కేసు ఉంది కదా, అది విత్డ్రా చేసుకోండి, మళ్ళీ ఆ పలానా చోట భూమి ఉంది మాకు అది ఇవ్వండి అని చెప్పండి, ఒక లేఖ రాయండి, మేము వెంబటే ఆమోదించి మీకు భూముల్ని కేటాయించేస్తాము, కేటాయించగానే మీరు నిర్మాణాలు మొదలు పెట్టాలని చెప్పింది. అందుకు ఈ రీజనల్ మేనేజర్ స్థాయి అధికారులందరూ కూడా ఒప్పుకున్నారు. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎట్లాగూ భూమి మీద బ్యాంకు వాళ్ళు హక్కులు వదులుకుంటామని చెప్పారు కాబట్టి, కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్పారు కాబట్టి, భూమి తమదే అన్న ఉద్దేశంతో టీజీఐఐసి ఈ నెల అంటే మొన్న గడిచిన మే నెలలో వేలంపాట వేసింది. నిజానికి ఇక్కడ ప్రభుత్వం కూడా తప్పు ఉంది. ఎందుకు? నోటి మాటగా జరగడం వేరు, రాత మూలకంగా జరగడం వేరు. నోటి మాటగానే ఒప్పుకున్నారు, ప్రభుత్వం చెప్పింది, టీజీఐఐసి చెప్పింది, బ్యాంకు వాళ్ళు. రాతమూలకంగా వాళ్ళేమి వదులుకున్నట్టు రాతమూలకంగా ఎక్కడ ఇవ్వలేదు, రాతమూలకంగా తీసుకోలేదు కూడా ప్రభుత్వం. మౌఖికంగా ఒప్పుకున్నారు, గవర్నమెంట్ కూడా ఓకే చెప్పేసింది, ఇంకా మనకు వచ్చేసినట్లే అన్న ఉద్దేశంతో భూములు వేలం వేసింది. భూములు ఈ మధ్యలో ఏం జరిగింది అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి బ్యాంకు చైర్మన్ ఆ జిల్లా ఆయన ఎవరు? చల్లా శ్రీనివాసులు శెట్టి. ఈయన కూడా మన తెలంగాణ వాళ్ళే కదా, మన రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోతారా అని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనుకున్నది. అయితే ఏం జరిగిందో తెలియదు. తెర వెనుక రాజకీయ కారణాలతో, రాజకీయ ప్రోద్బలము, రాజకీయ ఒత్తిళ్లతో, చైర్మన్ ఆదేశాలతో బ్యాంకు ఉన్నతాధికారులు అంటే చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారులు ఎప్పుడో ఉన్నటువంటి కేసును మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఫ్రెష్గా రేవంత్ గవర్నమెంట్ మీద కేసు వేశారు. ఏమని? ఈ భూమి మాదే, మాకు ప్రత్యయ భూమి అవసరం లేదు, ఈ భూమి మాదే కాబట్టి ప్రభుత్వం వేలం వేసేందుకు లేదని అడ్డం తిరిగారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి బాగా ఆగ్రహం తెచ్చి, ఒకసారి ఒప్పుకుని మాట ఇచ్చి భూములు ప్రత్యామ్నాయంగా తీసుకుంటామని చెప్పి మళ్ళీ ఇప్పుడు కోర్టులో కేసు వేయడం ఏమిటి అనేది ప్రభుత్వానికి ప్రిస్టేజ్గా మారిపోయింది. అందుకనే చైర్మన్ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్కు, గవర్నర్కు కంప్లైంట్లు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఎట్లాగూ ఢిల్లీలోనే ఉన్నారు అప్పటికి, కాబట్టి పనిలో పనిగా వాళ్ళని కూడా కలిసి ఫిర్యాదులు చేసేస్తే సరిపోతుంది చైర్మన్ మీద అనుకున్నారు. అయితే అదొకటే సరిపోదన్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు తెలంగాణలో లీడ్ బ్యాంక్ హోదా ఉంది. అంటే ప్రభుత్వ కార్యక్రమాల తరపున ఏదున్నా సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే జరగాలి అనేటువంటి నిబంధనది. అదే లీడ్ బ్యాంక్ అంటారు. ఆ లీడ్ బ్యాంక్ హోదాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తప్పించాలని, అలాగే బ్యాంకులో ప్రభుత్వం తరపున ఉన్నట్టు ఎఫ్డీలు, వివిధ శాఖలు నిర్వహిస్తున్న లావాదేవీలు అన్నింటినీ ఉపసంహరించుకోవాలి, ఎఫ్డీలను, లావాదేవీలను ఇతరత్రా శాఖలకు, వేరే బ్యాంకులకు మళ్ళీ మొదలు పెట్టాలి అని రేవంత్ రెడ్డి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు చీఫ్ సెక్రటరీకి. చీఫ్ సెక్రటరీ ఎక్కడెక్కడ శాఖల్లో ఎస్బీఐ అకౌంట్లు ఉన్నాయి, ఎఫ్డీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్కలు తీశారు. ఇవన్నీ మీడియాలో వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులకి చెమటలు పట్టాయి. ఎందుకు? లీడ్ బ్యాంకు హోదా పోతే బ్యాంకుకు చాలా అవమానం. రెండోది, ఎఫ్డీలు విత్డ్రా చేసేసి వివిధ శాఖల తరపున లావాదేవీలన్నింటినీ రద్దు చేసుకుని అకౌంట్లు క్లోజ్ చేసుకుని వేరే బ్యాంకులకు వెళ్ళిపోతే ఆర్థికంగా కూడా బ్యాంకుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎఫ్డీలు, ఇతరత్ర లావాదేవీలు అన్నీ కలుపుకొని సుమారుగా ఒక 7-8 వేల కోట్ల రూపాయలు వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ 7-8 వేల కోట్లను కనుక ప్రభుత్వం ఉపసంహరించుకుంటే బ్యాంకుకు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది జాతీయ స్థాయిలో. ఇవన్నీ చూసిన తర్వాత బ్యాంకు చైర్మన్కు వణుకు మొదలైంది.
అందుకని ఏం చేయాలో అనేసి అప్పటికప్పుడు అత్యవసరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు చైర్మన్. అందులో భాగంగానే అర్జెంటుగా వెళ్ళి చీఫ్ సెక్రటరీతో మాట్లాడండి, భేటీ ఏర్పాటు చేసుకోండి, లీడ్ బ్యాంక్ హోదాను వదులుకోకుండా ఎఫ్డీలు వివిధ శాఖల ఖాతాలను విత్డ్రా చేసుకోకుండా ఎట్లయినా సరే బ్యాంకును ప్రభుత్వాన్ని ఒప్పించండి అని చైర్మన్ ఆదేశించినట్లుగా సమాచారం. అయితే చీఫ్ సెక్రటరీ అందుకు ఒప్పుకోలేదు. బ్యాంకు వాళ్ళేమో వెళ్ళి చీఫ్ సెక్రటరీతో సమావేశం అయ్యారు. దాదాపు ఒక 2-3 గంటల సేపు భేటీ జరిగింది. అందులో చీఫ్ సెక్రటరీ అంగీకరించలేదు. ఎందుకు? కోర్టులో కేసు ఉంది, ప్రభుత్వానికి చాలా అవమానమైంది. అందుకని కోర్టులో కేసు విత్డ్రా చేసుకుని ప్రత్యామ్నాయంగా వేరే భూమి తీసుకుంటామని రాతమూలకంగా అంగీకరిస్తే కానీ తాను ముఖ్యమంత్రితో ఏ విషయము మాట్లాడలేను అని చీఫ్ సెక్రటరీ తెగేసి చెప్పారు. ఆ తర్వాత బయటకు వచ్చేసి మీటింగ్లో నుంచి రీజనల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి వాళ్ళు బ్యాంకు చైర్మన్కి విషయం వివరించారు. కేసు విత్డ్రా చేసుకోవడానికి, ప్రత్యామ్నాయ భూమి తీసుకోవడానికి బ్యాంకు చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు. అదే విషయాన్ని మళ్ళీ లోపలికి వచ్చి బ్యాంకు ఉన్నతాధికారులు చీఫ్ సెక్రటరీకి చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి ఓ రాతమూలకంగా ఒక అండర్టేకింగ్ లాంటిది తీసుకుని చీఫ్ సెక్రటరీ ఇమ్మీడియట్గా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ రేవంత్ను కలిసి ఇక్కడ జరిగిన భేటీలో జరిగినటువంటి అన్ని విషయాలను పోసుకొచ్చినట్లు వివరించారు. దాంతో ఏమైంది? రేవంత్ మెత్తబడి బ్యాంకు వాళ్ళు కనుక కేసు విత్డ్రా చేసుకుని ప్రత్యామ్నాయ భూమి తీసుకోవడానికి అంగీకరిస్తే మనకు ఎలాంటి అభ్యంతరము లేదు, లీడ్ బ్యాంకు హోదా స్టేట్ బ్యాంకుకే ఉంటుంది, ఎఫ్డీలు కానీ వివిధ శాఖల లావాదేవీలు కానీ మనం విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు అని రేవంత్ భరోసా ఇచ్చారు. దాంతో అదే విషయాన్ని చీఫ్ సెక్రటరీ బ్యాంకు ఉన్నతాధికారులకు చేరవేశారు. సో ఈ సమస్య ఇక్కడితో పరిష్కారం అయింది. ఉభయ కుచులో పని అన్న పద్ధతిగా బ్యాంకుకు ఇబ్బంది లేకుండా, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా మొత్తానికి పరిష్కారం అయిందని దాదాపు అనుకోవాలి. ఇందులో భాగంగానే రేవంత్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏమనంటే మెట్రో 2వ ఫేజ్ విస్తరణలో భాగంగా అధ్యయనం చేయడానికి స్టేట్ బ్యాంక్ కార్పొరేషన్కు బాధ్యతలు అప్పగించాలి. అంటే డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, వ్యయము, ఇట్లాంటి తదితరాల అంశాలన్నింటినీ అధ్యయనం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఒక పెద్ద బృందమే ఉంటుంది, ఒక పెద్ద వింగ్ ఉంది. దానికే అప్పగించాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అంటే అర్థం ఏమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తలెత్తినటువంటి వివాదము సమసిపోయింది అని మనకు అర్థమవుతోంది. ఈ రకంగానే రేవంత్ రెడ్డి దెబ్బకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగొచ్చి దాదాపు సాగిలబడిందని అనుకునేందుకు లేదు, మనము ఏదో రకంగా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించింది, సక్సెస్ అయింది. కాబట్టి ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మధ్య వివాదం సమసిపోయింది, సద్దుమణిగిందని అనుకోవాలి. థ్యాంక్ యూ.